హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే 2 days ముందు రిలీజ్ అయిన సినిమా, తెలుగు సినిమా. పేరు వచ్చేసి తండేల్. ఈ పేరే కొద్దిగా నాకు వెరైటీగా ఉంది కానీ ఓకే, తండేల్ అంటే లీడర్. ఈ సినిమా వచ్చేసి ఒక రియల్ ఇన్సిడెంట్ పైన జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏంద్రా అంటే, మన ఆంధ్రాలో ఉన్న మత్స్యకారులు, చేపలు పట్టుకునే వాళ్ళు గుజరాత్కి వెళ్ళి అక్కడ బోట్లు తీసుకొని 9 నెలలు వాళ్ళు అక్కడ సముద్రాలకు వెళ్ళేసి 1 రోజులు ఒడ్డుకు వస్తారు. చేపలన్నీ వాళ్ళ ఓనర్కి ఇచ్చేస్తారు, మళ్ళీ బోట్లు వేసుకొని వెళ్ళిపోతారు. అట్లా 9 నెలలు పనిచేసి 3 నెలలు ఇంటికి వచ్చేసి ఆంధ్రాకి 3 నెలలు ఇక్కడ ఉండి పోతూ ఉంటారు. ఇట్ట పోతున్నప్పుడు పొరపాటున పాకిస్తాన్ ఇది కోస్టల్ దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పట్టుకొనేసి వీళ్ళని టెర్రరిస్టులని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు వచ్చేసి బయటికి తేవాలని ట్రై చేసింది, కానీ బయటకు వచ్చే లోపలే తను చనిపోయింది. ఆర్టికల్ 370 తీసేశారు. అప్పుడు మళ్ళీ తక్కువైనప్పుడు సుష్మా స్వరాజ్ గారి కూతురు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆమె బయటకు ఉండి తీసుకొచ్చింది. ఇది యాక్చువల్ లైన్. దీన్ని మనోళ్ళు కొద్దిగా ఒక లవ్ స్టోరీ దానికి యాడ్ చేసి సినిమా తీయాలని అయితే మొదలెట్టారు. కాకపోతే ఇక్కడ సినిమాలో మనం చూసామంటే ఓకే, నాగ చైతన్య మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సాయి పల్లవి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. తేడా ఎక్కడ వచ్చిందిరా అంటే, ఫస్ట్ అసలు ఏం చెప్పాలనుకున్నాడు మన డైరెక్టర్. స్క్రీన్ ప్లే నాకు చాలా పెద్ద మైనస్ అనిపించింది. ఏం చెప్పాలనుకున్నాడు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి ఈయన కొద్దిగా తెక్కదే ఇంతే అని చెప్పాలనుకున్నాడు, నాకు అర్థం కాలేదు. లేదు, మనోడు లీడర్, ఇప్పుడు తండేల్ అంటే లీడర్ అంటే వాడు లీడర్షిప్ క్వాలిటీస్ మనకు కనిపించాలి ప్రతి సీన్లోనూ. ఓకే, ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది, మధ్యలో కొద్దిగా ఇంటర్వెల్ అప్పుడు ఓకే ఏదో హీరోయిజంగా అన్నట్టు చూపించాలనుకున్నాడు. ఓకే, ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే ఈయన తండేల్గా బీకింది ఏం లేదు. మనోళ్ళు దానికోసమని ఒక ఇండో పాకిస్తాన్ అని సెకండ్ హాఫ్ అయితే చెత్త అసలు సినిమా. సెకండ్ హాఫ్ ఈ జైల్లో గొడవలు ఉంటే అక్కడ జెండా ఎగిరేసేది, ఇక్కడ మాట్లాడేది, ఈ వందే మాత్రం ఈ కానీ మిగతా ఏ సీన్ తీసుకున్నా వాడి హీరోయిజం ఎలివేట్ చేయాలని, కానీ స్టోరీకి దానికి పెద్ద సంబంధం లేదు. సరే, మనోడు అక్కడికి వెళ్ళి తెగ కష్టాలు పడ్డాడు జైల్లో అంటే అదేం లేదు, జైల్లో కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాడు. సరే, బయటకు వచ్చాక ఏమన్నా మనోడు ఏమన్నా చేశా అంటే లేదు, సాయి పల్లవి ఇక్కడ ఉండి కొద్దిగా ఏదో పోరాడింది, మిగతా అది పొలిటికల్ ఇది జరిగింది. సో వీడిది ఇదేం లేదు. లాస్ట్లో ఒకటి రాకపోతే వాడు వస్తే కానీ నేను రాను అని కూర్చోవడం మట్టుకు ఆయన మళ్ళీ ఏదో ఒక బిట్ తప్పించి, సెకండ్ హాఫ్ అయితే తండేల్గా చేసింది ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో కూడా నేను లవ్ స్టోరీని ఫాలో అవ్వాలా, వీళ్ళు మత్స్యకారులను పోవాలి, వెళ్తున్నారు పర్టికులర్ ఇదే చూపిస్తూ ఉన్నారు, కానీ అప్పుడు బోర్ కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పట్టుకుంటారు, ఇవన్నీ రెగ్యులర్. సో నేను లవ్ స్టోరీని ఫాలో అవ్వలేకపోయాను, లేదా వాడు లీడర్గా ఉండేది వాళ్ళు సరిగ్గా చూపలేదు, నేను అది ఫాలో అవ్వలేకపోయాను. కొద్దిగా నాకు క్లమ్జీగా అనిపించింది. దీనికి తోడు బిగ్గెస్ట్ మైనస్ ఏంద్ర అంటే మ్యూజిక్. దేవి శ్రీప్రసాద్ ఇట్లాంటి చెత్త మ్యూజిక్ కొడతాడని నేను అనుకోలేదు. బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు బాధపడుతున్నారో లేదు తెలిసాక ఆయన ముందే కొట్టేస్తుంటాడు మ్యూజిక్, ఏడుపు పాయి 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 అనుకుంటా. అదే మ్యూజిక్ సంతోషంలో కొట్టేస్తుంటాడు. నీకు ఒక సీన్ని ఎలివేట్ చేయాలి, కానీ సీన్ అక్కడ ఏమీ చేయలేకపోతున్నందుకు ఈయన మ్యూజిక్లో కవర్ చేయాలన్న దీంట్లో వచ్చి ఆ డామినేట్ చేయాలనుకొని అది కొద్దిగా చెత్తగా అయితే అనిపించింది నాకు. కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించింది. ఓకే, 1-2 సార్లు ఓకే పర్లేదు మనకి, ఆ తర్వాత పదే అదే వస్తుండేసరికి నాకు ఇరిటేటింగ్ అనిపించింది. సినిమా ఓవరాల్ నాకు ఎలా అనిపించింది అంటే, వన్ టైం వాచ్. మిగతా సినిమాలు లేవు కాబట్టి అదృష్టం ఇది కొద్దిగా గొప్ప ఆడుతూ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు సినిమాలు చూసేటోళ్ళు ఏదో ఒకటి కొత్తది కావాలి చూసేకి, అంతేగాని రిపీటెడ్ పోయి చూస్తారా అంటే నాకు అనిపించలేదు. ఓకే, సాయి పల్లవి డ్యాన్స్ నెంబర్స్ ఆమె ఒకటి వేస్తుంది, వీళ్ళు శివుడు దగ్గర ఏదో వేసేది, ఆ స్టెప్స్ 1-2 ఒకే స్టెప్ వేస్తూ ఉంటుంది, కానీ పేడ దొక్కుతున్నట్టు మట్టి దొక్కుతున్నట్టు, కానీ అది బాగానే అనిపించింది. మన నాగ చైతన్య అసలు ఆ పర్ఫార్మెన్స్ ఆయనకి చాలా, అంతకుముందు సినిమాలు పెద్ద హిట్లు లేవు కాబట్టి కొద్దిగా బాగా కష్టపడి చేశాడు, కానీ స్టోరీ సరిగ్గా లేదు. చందు మొండేటి అద్భుతమైన హిట్లు ఇచ్చాడు, కానీ దీనిపైన ఇంకొద్దిగా కూర్చొని చేసుకుని ఉండాలి. సెకండ్ హాఫ్ ఎందుకు అవన్నీ తీసుకొచ్చి ఇరికియడం అనేది నాకు అర్థం కాదు.
అక్కడ ఇంకొద్దిగా నీట్గా చేయించి అక్కడ లోకల్ ఇది ఇంకొద్దిగా బ్రహ్మాండంగా చెప్పాలి. ఎప్పుడు హిందూ పాకిస్తాన్ అంటే అయ్యన్న జైల్లో రెగ్యులర్ గొడవలు జరుగుతాయి కదా. ఇది మళ్ళీ కామెడీ ఏంటంటే పాకిస్తాన్ జైల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారంటావు. రే ఏమన్నా దేశమంతా టెర్రరిజం ఇదే కదా, జైల్లో ఏముంటారు? టెర్రరిస్ట్ కంట్రీయే అది. జైల్లో సపరేట్గా వీళ్ళు టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే మనం మొత్తుకుంటున్న ప్రతి ఒక్కరు వీఐపీలు వివిఐపీఎల్గా పాకిస్తాన్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నారు కదా. అంతెందుకు ట్విన్ టవర్స్ కూల్చిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి 100 మీటర్ల దూరంలో మంచి బంకర్లో ఉన్నారు, బ్రహ్మాండమైన దీంట్లో. వాళ్ళు వచ్చి లేపి వెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు, తర్వాత సంగతి. ఇట్టున్నప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. నాకు ఎక్కడ సెకండ్ హాఫ్ అయితే అసలు కొద్దిగా కూడా కుసోదిగాల, అంత టార్చర్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్నా పర్లేదు, ఓకే. మనకి ఏది లవ్ స్టోరీను కంప్లీట్గా చూపించలేదు, అంత లవ్ ఇది అన్నట్టు లేదు. వీడి ఇది నాకు కంప్లీట్గా చూపలేదు, హాఫ్ బేక్డ్. సెకండ్ హాఫ్ అయితే అసలు బేక్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అన్నా హాఫ్ బేక్డ్, సెకండ్ హాఫ్ అసలు బేక్ కాలే. ఓవరాల్గా మధ్యలో సినిమాలు ఏం చూడలేదు, ఏం పెద్ద ఇది రాలేదు కాబట్టి సరే చూడొచ్చు అనిపించింది తప్పించి మిగతాది ఏం లేదు సినిమాలో. నిజంగా కొద్దో గొప్ప నాయ చైతన్య ఆయన కష్టపడ్డాడు, సాయి పల్లవి కష్టపడింది, మిగతా వాళ్ళు ఓకే అక్కడక్కడ బాగానే చేశారు, అంతే తప్పించి మిగతాది ఏం అనిపించలేదు నాకైతే. సినిమా స్ట్రిక్ట్లీ ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూడండి, లేదైతే ఓటీటీ కోసం వెయిట్ చేయండి. థియేటర్కి వెళ్ళి చూశారు అంటే మటుకు మీకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే మటుకు ఖచ్చితంగా కలుగుతుంది. అంతే మించి నేను ఈ సినిమా గురించి చెప్పాలనుకునేది ఇంకేం లేదు. ఇంకా మీరు వెళ్ళి మేము చూస్తామంటే అది మీ ఇష్టం. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మర్చిపోకుండా మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.